హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రిషిశ్రీ ఐడియాస్ అండ్ వ్లాగ్స్. సో ఈరోజు అయితే నేనైతే 6 months to 1 year వరకు బేబీ ఫుడ్ అయితే ఉగ్గు అయితే రెడీ చేసే విధానం ఎలాగో చూపిస్తున్నానండి. ఈ వీడియోలో కావాల్సిన పదార్థాలు చూపిస్తున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే ఈ కప్పుతోటి 1 cup వచ్చేసి బియ్యం తీసుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి పప్పు అన్నమాట, పప్పు ధాన్యాలు అన్నమాట. ఇంకా మినప్పప్పు, శనగపప్పు, కందిపప్పు. నేను తీసుకున్న స్పూన్ తోటి 2 స్పూన్స్ తీసుకుంటున్నాను. ఎందుకంటే నేను ఫస్ట్ టైం చేస్తున్నాను మా సెకండ్ బాబుకి, కాబట్టి తక్కువ క్వాంటిటీలో తీసుకుంటున్నాను అన్నమాట. ఇంకా వేరుశనగపప్పు, ఇంకా అన్ని పప్పులు. ఇంకా ఈ కాలంలో పిల్లలకి ఓన్లీ ఈ పప్పులు మాత్రమే వేయాలి. ఎందుకంటే చలికాలం కాబట్టి కోల్డ్ అయ్యే చాయిస్ ఉంటుంది, కాబట్టి పెసరపప్పు అనేది స్కిప్ చేయాలన్నమాట. ఇంకా దాంట్లోకి మనము డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కదా, బాదామ్స్ వేసుకోవచ్చు మనము. సో నేను వేసాను ఒక 10 వరకు. ఇంకా నీట్గా వాష్ చేసుకోవాలండి ఒక 3-4 times. వీటిని పప్పు ధాన్యాలను అన్నింటినీ సపరేట్గా వాష్ చేసుకోవాలి. అండ్ రైస్ని మనం సపరేట్గా బియ్యం తీసుకున్నాం కదా 1 cup, అవి సపరేట్ చేసుకోవాలన్నమాట. ఇంకా నీట్గా రెండింటిని కూడా వాష్ చేసుకోవాలి. ఒక 3 times వాటిని, ఒక 3 times వీటిని క్లీన్గా నీట్గా వాష్ చేసుకోవాలన్నమాట. అండ్ వాష్ చేసుకున్న తర్వాత చూస్తున్నారు కదా, ఇక్కడ మనమైతే ఇదైతే చాలా ఓపికగా చేసే పని అన్నమాట. ఎందుకంటే మన పిల్లలకి మనము చాలా ఇష్టంతో వండి పెడుతున్న ఫుడ్ కదా. సో చాలా క్లీన్గా నీట్గా చేసుకోవాలి. అండ్ పేషెన్సీ కూడా చాలా ఉండాలన్నమాట దీనికి. ఎందుకో మీరే చూస్తుంటారు నేను వీడియో చేస్తుంటే చూపిస్తుంటే. సో నెక్స్ట్ వీటిని క్లీన్ చేసుకున్నాను కదండి, వాటర్తో వాష్ చేసుకున్నాను కదా నీట్గా. అండ్ ఇప్పుడు ఏం చేయాలంటే వీటిని మంచిగా ఒక జల్లెడలోకి వాటర్ అంతా కారిపోయేలాగా రెండింటిని కూడా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇంకో 2 bowls తీసుకొని దాంట్లోకి వాటర్ వేసి ఒక 2 hours నానబెట్టాలి. పర్లేదు, 1 hour అయినా 2 hours అయినా నానబెట్టాలన్నమాట. వీటిని నానబెట్టిన తర్వాత ఇక్కడ నేను డ్రై ఫ్రూట్స్కి అది చూడండి, ఆల్రెడీ ముందేమో తొక్క ఉంది అండ్ పైన తొక్క మొత్తం ఒలిచేసాను అనమాట, తీసేసాను. అండ్ ఇంకా నానినాయి అన్నమాట. తర్వాత చూసి నేను చెక్ చేస్తే ఇంకా డ్రై ఫ్రూట్స్ అండ్ పప్పు ధాన్యాలు కూడా ఆల్మోస్ట్ అన్నీ నానినాయి అన్నమాట. ఇంకా చాలా బాగా మెత్తగా నానినాయి. బియ్యం చూస్తే కూడా నానినాయి. బియ్యంలో నాకు జస్ట్ అట్లా అనుకోకుండా ఎర్రపప్పు ఉంటుంది కదా, వేరుశనగపప్పు ఎర్రపప్పు ఉంటుంది కదా, వేరుశనగపప్పు అనరు దాన్ని, చిన్న ఎర్రపప్పు అంటాము మేమైతే. మీ సైడ్ ఏమంటారో మాకు తెలీదు. సో ఆ పప్పు కలిసిపోయిందనమాట బియ్యంలో, కొద్దిగా ఎంత తీసినా రాలేదన్నమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఈ వాటర్ మొత్తం మనం తీసేసుకొని ఒక జల్లెడ తీసుకొని ఆ జల్లెడ సహాయంతో వాటర్ మొత్తం మనం తీసేసుకోవాలి. చూడండి ఇలాగా మన దగ్గర పిండి పట్టే జల్లెడ ఉంటుంది కదా. అండ్ నెక్స్ట్ ఇంకా మన దగ్గర రకరకాల జల్లెడలు ఉంటాయి కదా, పప్పులు మాత్రం కిందికి వెళ్ళిపోకుండా ఓన్లీ వాటర్ మాత్రమే కిందికి వెళ్ళిపోయేలాగా ఉంటుంది కదా, అలాంటి జల్లెడ తీసుకోవాలి. తీసుకొని డైరెక్ట్గా వీటిని ఏం చేయాలంటే సపరేట్గా పప్పు ధాన్యాలు సపరేట్గా, మళ్ళీ రైస్ సపరేట్గా మనము మంచి ఎండలో ఎండబెట్టుకోవాలండి. నేనైతే ఇక్కడ ఫస్ట్ టైం కాబట్టి జస్ట్ 15 days వరకు సరిపోయేలాగా చేశానన్నమాట. అండ్ ఫస్ట్ టైం టేస్ట్ చేస్తున్నాడు మా బాబు, కాబట్టి తను ఎలా రిసీవ్ చేసుకుంటాడో తెలీదు. ఆ రిషి అయితే చాలా బాగా తిన్నాడనమాట ఉగ్గు. నేనైతే 2.5 years వరకు తినిపించాను ఉగ్గు అన్నమాట. ఇంకా చూడండి, ఇంకా నేను చాట్లో వేసుకొని మంచి ఎండలో నానబెట్టేసి పెట్టేకున్న తర్వాత మంచి ఎండలో చూడండి ఎంత బాగా ఎండ కొడుతుంది అసలు. ఇంకా రెండింటిని కూడా మంచి ఎండలో పెట్టేశాను అనమాట, మంచిగా ఎండుతాయని చెప్పేసి. ఒక 2 hours వరకు అలా ఇంకా ఎండలో పెట్టేసేసాను. నెక్స్ట్ వచ్చేసి వీడియో చూడండి
రిషి చూడండి ఎంత రిష్వికి నాకెప్పుడు రిషి అలవాటు అవ్వడం వల్ల రిషి అనే వస్తుంది. ఇంకా మా రిష్విక్ అనమాట ఈష బంగారం అమ్మ అయితే మంచిగా బజ్జుకున్నాడు అనమాట. ఆయన నిద్రపోయిన టైంలోనే నేను ఎంత ప్రాసెస్ చేసేస్తున్నాను అనమాట. ఎందుకంటే ఇంకా మెలకు ఉంటే ఇంకా డిస్టర్బ్ చేస్తాడు కదా అందుకనేసి. సో చాలా బాగా ఇందాక చూసారు కదా పొడి పొడిలాడుతూ ముద్దుగా వచ్చేసాయి అనమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనము కొంచెం మందంగా ఉన్న ప్యాన్ తీసుకొని వాటిని మనమైతే ఫస్ట్ వచ్చేసి నేనైతే రైస్ని అయితే రోస్ట్ చేసుకుంటున్నాను. అండ్ నీట్గా ఏదైనా నిదానంగా నీట్గా చేసుకోవాలండి. పిల్లల విషయానికి వచ్చినా మన విషయానికి వచ్చినా చేసేసుకోవాలి. ఇంకా చూడండి సిమ్లో పెట్టి హై ఫ్లేమ్లో పెట్టకుండా సిమ్లో పెట్టి మెల్లిగా మనమైతే బియ్యాన్ని అయితే బ్రౌన్ కలర్ షేడ్లో వచ్చేంత వరకు, అంటే గోధుమ కలర్ షేడ్లో మినిమం గోధుమ కలర్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం కదుపుతూనే ఉంటూ అలా స్పూన్తో కదుపుతూ ఉంటూ మెల్లిగా నిదానంగా ఈ ప్రాసెస్ మినిమం మనము ఎక్కువ క్వాంటిటీ తీసుకుంటే క్వాంటిటీని తీసుకునే దాన్ని బట్టి ఉంటుందన్నమాట. నేను తక్కువ తీసుకున్నాను కాబట్టి నాకు తక్కువ టైమే పట్టింది. మనం తీసుకునే దాన్ని బట్టి పడుతుందన్నమాట టైము. సో ఇంకా అక్కడికైనా నేను సిమ్లో పెట్టుకొని నీట్గా నిదానంగా చాలా మెల్లిగా చేసేసాను ప్రాసెస్ అంతా. అండ్ మనము ఇందులో పిల్లలకి ఫ్లేవర్ కోసం అన్నమాట, స్మెల్ కోసము వాళ్ళకి అండ్ జీర్ణం కావడం కోసం తిన్నది జీర్ణం పప్పు ధాన్యాలు రైస్తో కలిపి ఉంటుంది కాబట్టి వాళ్ళకి అరగడానికి జీలకర్ర వేశాను కొద్దిగంతా. కొంతమంది జీలకర్ర ఫ్లేవర్ని యాక్సెప్ట్ చేస్తారు పిల్లలు, కొంతమంది యాక్సెప్ట్ చేయరు. అందుకనేసి నేను కూడా ఒక చిటికెడు ఒక 11 ఉంటుండొచ్చు జీలకర్ర కౌంట్ చేస్తే అవి. సో అంత వేసానన్నమాట. అంటే అర్థం చేసుకోండి, ఒక చిటికెడు మనం తీసుకుంటే ఎలా ఉంటుందో అలా వేసానన్నమాట ఫస్ట్ టైం కాబట్టి. ఇలాగే ఒకవేళ మంచిగా తిన్నాడనుకో నెక్స్ట్ టైం మంచిగా కంటిన్యూ చేస్తానన్నమాట. ఎందుకంటే జీలకర్ర బాగా అరుగుతుంది కదా పెద్దవాళ్ళకైనా పిల్లలకైనా. సో అలా గరిటెతో తిప్పుకుంటూ నీట్గా మంచిగా మనమైతే రోస్ట్ చేసుకోవాలన్నమాట. మంచిగా నిదానంగా కలుపుకుంటూ అలా చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. ఇలా సిమ్లో పెట్టుకొని ఓపికతోని అక్కడే నిల్చుండి చెయ్యాలన్నమాట. నేను వీడియో ఒకప్పుడు నాకైతే మా రిషి అప్పుడు యూట్యూబ్ ఛానల్ లేకుండే, అయినా కూడా నేను ఒకే ప్లేస్లో నిల్చొని మొత్తం చేసేదాన్ని అనమాట ప్రాసెస్. ఎందుకంటే మాడిపోయిందనుకో ఉగ్గు టేస్టే మాడిపోతుంది. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. ఫస్ట్ టైం పిల్లలు ఉన్న వాళ్ళైనా సెకండ్ టైం పిల్లల వాళ్ళకైతే ఆల్రెడీ తెలుస్తుంది. ఉగ్గు ఈ ప్రాసెస్లో చేసే టైంలో మాడిపోతే ఇవన్నీ రైస్ కానీ ఈ పప్పు ధాన్యాలు కానీ మాడిపోతే ఎలా ఉంటుందో మీకే తెలుస్తుంది. ఆల్రెడీ కొత్త వాళ్ళకైతే ఎక్స్పీరియన్స్ అవుతుంది. నెక్స్ట్ టైం ఇలా మిస్టేక్ చేయకుండా ఉంటారు కాబట్టి బిఫోరే ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను అనమాట నేను వచ్చేసి. సో చూడండి ఇంకా ఆల్మోస్ట్ బ్రౌన్ కలర్ వచ్చేస్తున్నాయన్నమాట. సో నిదానంగా కదుపుతూ అలా చేయాలి. సో మనకి పిల్లల పైన ఇష్టం ఉంటే ఏదైనా చేస్తామన్నమాట. నేనైతే అంతే, ఇంకా నా పిల్లల కోసం నేనైనా ఏదైనా చేయడానికి రెడీ ఉంటానన్నమాట. సో రిషికి కూడా అలాగే చేసేదాన్ని. సో ఇప్పుడు మా చిన్న బాబుకి కూడా అలాగే చేస్తున్నానన్నమాట. అండ్ నాకైతే ఇక్కడ వచ్చేసి 20 మినిట్స్ టైం పట్టిందండి. అండ్ బాబు ఆఫ్టర్నూన్ టైంలో స్నానం పోసాక పడుకుంటాడు కాబట్టి నాకు ఆ టైంలో టైం దొరుకుతుంది. అండ్ నేను వీడియోస్ చేయకపోవడానికి రీజన్ కూడా ఇదే అనమాట. మా బాబు మేల్కుండి ఇంకా అల్లరి పెట్టడము, ఇంకా డిస్టర్బ్ చేస్తాడు. ఇంకా తనని కూడా జాగ్రత్తగా చూసుకోవాలి, హ్యాండిల్ చేయాలి. ఇంకా సింగిల్గా ఉంటాను కాబట్టి ఎవరు ఉండరు కాబట్టి సో కేర్ఫుల్గా చూసుకోవాలి కాబట్టి ఇంకా నేను వీడియోస్ అనేటివి ఎక్కువ చేయట్లేదు. అండ్ నా ఛానల్ని ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అండ్ తప్పకుండా లైక్ చేయండి, ఎందుకంటే మీరు ఇచ్చే లైక్ వల్ల ఇన్ఫర్మేషన్ వీడియో అయితే చాలామందికి రీచ్ అయ్యే ఛాయిస్ ఉంటుంది కాబట్టి సో తప్పకుండా మీరైతే లైక్ చేయండి. సో బ్రౌన్ కలర్ చూడండి, నేను డీప్గా మీకు దగ్గర నుంచి చూపిస్తున్నాను. బ్రౌన్ కలర్కి వచ్చేసాయి అన్నమాట ఆల్మోస్ట్. ఇంకా ఈ ప్రాసెస్లో మనం ఏం చేయాలంటే
ఇవి కూడా సపరేట్గా తీసుకోవాలన్నమాట. ఇంకా సపరేట్గా పక్కనకి తీసేసుకోవాలన్నమాట. ఇంకా తీసేసుకొని నెక్స్ట్ వచ్చేసి పప్పులు అన్నీ శనగపప్పు, కందిపప్పు, మినప్పప్పు, వేరుశనగపప్పు, నేను చెప్పాను కదా పెసరపప్పు అయితే స్కిప్ చేసేసాను. ఇంకా బాదాము, మనం కాజు కూడా వేసుకోవచ్చు, బట్ నేను ఇప్పుడే వేయలేదన్నమాట. ఇంకా అవైతే పక్కకు తీసేసుకున్నాను. ఆ బౌల్లోకి తీసేసుకొని నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఈ పప్పు దానాలు ఇంకా శనగపప్పు అన్నీ అయితే కలిపి వేసేస్తున్నాను అనమాట. ఇవి కూడా సేమ్ అండి. ఇవి వేయించేటప్పుడు అయితే ఒక మంచి స్మెల్ రిలీజ్ అవుతుంది. మనం సిమ్లో పెట్టి వేయిస్తామని చెప్పాను కదా. సో అలా వేయించేటప్పుడు మంచి స్మెల్ రిలీజ్ అవుతుంది. అప్పుడు మీరు పర్ఫెక్ట్గా వర్క్ చేస్తున్నాము అని అర్థం అనమాట. కరెక్ట్ ప్రాసెస్ చేస్తున్నామని అర్థం అనమాట. ఎందుకంటే మంచి స్మెల్ రిలీజ్ అవుతుందన్నమాట. అది చాలా బాగుంటుంది. ఆ స్మెల్ బయటకు వెళ్తూ ఉంటుంది అనమాట మనం చేస్తూ ఉంటే. నాకైతే ఫుల్ ఎక్స్పీరియన్స్. ఎందుకంటే రిషికి కూడా చాలా ఇయర్స్ చేసి పెట్టాను అనమాట. 2 ఇయర్స్ వరకు కూడా చేసి పెట్టాను మా రిషికి. సో బాగా తినేవాడు. అండ్ ఇది పిల్లలకి చాలా బలం అనమాట. ఎందుకంటే ఇందులో అన్నీ మిక్స్ అయిపోతాయి కదా. ఇలాంటి ఫుడ్ అయితే మనం పిల్లలకి ఇవ్వలేం కదా. సో చిన్నప్పుడే తింటారు. అండ్ పెద్ద అయిన తర్వాత మనం ఒక కర్రీ అలా వేసి ఇస్తాం కాబట్టి చిన్నప్పుడు పిల్లలు బలంగా, దృఢంగా, మంచిగా తయారవుతారు, బుద్ధిగా తయారవుతారు ఇది తినడం స్టార్ట్ చేస్తే. అండ్ నేను నెక్స్ట్ వీడియోస్లో కూడా మీకు చెప్తాను. ఆఫ్టర్ నెక్స్ట్ 1 ఇయర్ తర్వాత మళ్ళీ ఎలాంటి ఫుడ్ తినిపించాలి పిల్లలకు అనేసి కూడా నేను చాలా రెసిపీస్ చేసి చూపిస్తాను. అండ్ నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేయండి, లేదంటే లేదు, నో ప్రాబ్లం అండి. ఎందుకంటే ఏదైనా మనకు నచ్చితేనే చేయాలి, లేదంటే చేయొద్దు కదా. అండ్ ఇంకోటి విషయం అండి, నేను వీడియోస్ పెట్టట్లేదు. రీజన్ ఏంటంటే బాబు చిన్న ఉన్నాడు అండ్ బాబుని చూసుకోవాలి. మీరు చూసారు కదా ఇందాక వీడియోలో బాబు స్లీపింగ్లో ఉన్నాడు. అంటే ఆఫ్టర్ బాతింగ్ తర్వాత బాబు అయితే 2 అవర్స్ 2.5 అవర్స్ అలా పడుకుంటాడు. ఆ టైంలోనే నేను చేసుకుంటాను అన్ని పనులు. అండ్ కాసేపు కూడా నన్ను వదలడనమాట. అది ప్రాబ్లం అనమాట. ఇంకా అవి కూడా ఇవి 2 బ్రౌన్ కలర్ వచ్చేసిన తర్వాత ఇంకా బియ్యము అండ్ పప్పు ధాన్యాలు అన్నీ మంచిగా మిక్సీ జార్లో కూడా మనకి తడి ఉండకూడదు. ఇంకా మిక్సీ జార్లో కూడా మనకి తడి అస్సలు ఉండకూడదు. సో మొత్తం వాటర్ ఉన్నా కూడా మనం చేసుకొని మిక్సీ పట్టేసుకోవాలన్నమాట. సో నెక్స్ట్ ఇంకా నేను చూడండి 2 ఒక దగ్గరనే వేసేసుకొని చూస్తున్నారు కదా. ఇంకా మెత్తటి పేస్ట్ లాగా ఫస్ట్ 1వ నెంబర్లో మనం మిక్సీ పెట్టుకోవాలి నిదానంగా. అప్పుడు ఒకటేసారి 1, 2, 3 అని రఫ్ అండ్ టఫ్గా తిప్పేయొద్దనమాట. ఫస్ట్ 1 నెంబర్లోనే మనం తిప్పుకోవాలన్నమాట. అప్పుడైతేనే బాగా మెత్తగా, గరుకుగా కాకుండా మెత్తగా వస్తుంది. కొంతమంది దీన్ని పట్టిన తర్వాత కూడా ఇంకో చూడండి ఇలా వస్తుంది, అయినా కూడా జల్లించి జల్లెడ పడతారు. సో నేనైతే రిషికి ఎప్పుడు అలా చేయలేదు. జల్లించి పట్టుకుంటే ఇంకా సన్నగా వస్తుంది. మనకు బయట దొరికే సెల్రాక్ కంటే ఇదే బెస్ట్ అండి. బయట దొరికే సెల్రాక్స్ అస్సలు యూజ్ చేయలేదన్నమాట. నేనైతే రిషికి ఇదే పెట్టాను. దీన్ని మనము ఏం చేయాలంటే ఒక గాజులాగా మీ దగ్గర ఎలాంటిది ఉన్నా కూడా దాంట్లోకి తీసి పెట్టుకోండి. ఎందుకంటే పురుగు పట్టకుండా ఉంటుంది. ఫ్రిడ్జ్లో కూడా స్టోర్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. దాంట్లో కూడా ఎలాంటి వాటర్ అనేది ఉండకుండా నీట్గా ఉండేటట్టు ముందే వాష్ చేసి పెట్టుకొని ఎండలో పెట్టుకొని తీసి పెట్టుకుంటే చాలా మంచిది. నేను అలాగే చేశాను. ఇంకా దీంట్లోకి అంతా మనం షిఫ్ట్ చేసేసేయాలన్నమాట. ఇంకా మనకు డైలీ ఎంత కావాలో మన పిల్లలు ఫస్ట్ కొద్దిగా ఒక 1/2 స్పూన్ మాత్రమే తింటారు. సో ఎందుకంటే ఫస్ట్ స్టార్టింగ్ స్టేజ్ కదా, 1/2 స్పూన్ అలా తింటారనమాట. సో అలా ట్రై చేయండి. ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో తప్పకుండా కామెంట్ చేయండి. ఆల్రెడీ కామెంట్ చేశారు ప్లెజెంటా గురించి. సో తప్పకుండా నా డెలివరీ తర్వాత ప్లెజెంటా ఎక్కడ సైడ్ ఉండే ఏంటి రిపోర్ట్స్ ఏంటి అనేసి నేను వీడియోలో మెన్షన్ చేస్తాను. సో నో ప్రాబ్లం అండి. ఇప్పటి నుంచి వీడియోస్ అయితే కంటిన్యూగా వస్తుంటాయి, తప్పకుండా చూడండి.
అండ్ నా ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియోని అయితే లైక్ చేయండి. ఇలా ఒక్క స్పూన్ తీసుకుంటే చాలు మనకి. నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను, చేసి తినిపిస్తాను కాబట్టి నెక్స్ట్ వీడియోలో మీరే చూస్తారు. ఇలా అయితే స్టోర్ చేసి పెట్టుకోవాలి. ఫ్రిడ్జ్లో అయినా నో ప్రాబ్లం, మీరు డైరెక్ట్గా సెల్ఫ్లో పెట్టుకున్న నో ప్రాబ్లం. అండ్ గ్లాసులోనే పెట్టుకోవాలా అన్నది కూడా ఉంటుంది కదా, అలా ఏం లేదండి. నార్మల్ బాక్స్ అయినా పెట్టుకోవచ్చు, నో ప్రాబ్లం. సో ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ తప్పకుండా మోర్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి. బాయ్ ఫ్రెండ్స్.